ప్రార్థన. కిసలయంబుల నిర్రని ప్రసవములను
బెట్టు కష్టాలు లెక్కబెట్టు నిడలా, ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి, ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి, వేరు గత్యంతరము లేదు వెదుకరాదు, శాంతి గీతాలు పాడు శకుంతలములు, ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు, నగములు గిలేచి మహోన్నతికి మృక్కు, ఎల్లలోకాలు నిండులేను నీదు, పాద సేవకునైనని పనికిరాని, విరచి కాపాడు మనుట కక్కరకురాని, చూడు నీ నన్ననుటకు నోచుకొనలేదే, రమ్ము నాలో వసింపు మాలస్యమేలా, రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా, రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు, ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు, సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమి లేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు, నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొద్దీన్ బాషా సద్గురువర్యులకు, అదేవిధంగా ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉండాలి షా స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. అంతర్జాలం ద్వారా విశిష్ట గురువారాల యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరికీ, ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. అష్టమ పీఠాధిపతి వారి గురించి మనందరికీ కూడా చాలామంది వారి వద్ద మంత్రం పొందినటువంటి వారు ఉన్నారు, వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వారు ఉన్నారు, వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి కుటుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి.
వారి దగ్గర మంత్రం పొందకపోయినప్పటికీ కూడా మా అమ్మగారు, మా నాన్నగారు, మా తాతగారు వీరంతా కూడా వారి దగ్గర మంత్రం పొందారండి అని ప్రస్తుతం పీఠాన్ని అనుసరిస్తున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. సో వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సుని ఈ 4 వారాలు కూడా విశిష్ట గురువారాలుగా వారి యొక్క తేజస్సుని మనందరి మీద కూడా, మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింప చేయడానికి ఉద్దేశించినటువంటిది ఈ యొక్క విశిష్ట గురువారాలు. జూలై నెలలోనే పరబ్రహ్మశ్రీ మోద్దీన్ బాషా సద్గురువర్యులు అవతరించారు. జూలై నెలలోనే పరబ్రహ్మశ్రీ మోద్దీన్ బాషా సద్గురువర్యులు అవతారాన్ని చాలించారు. అదేవిధంగా గురు పౌర్ణమి కూడా జూలై 21నే వచ్చిందండి. అంతటి మహోన్నతమైనటువంటి గురువుని సత్కరించుకునేటటువంటి కాలం గురు పౌర్ణమి కాలం. ఎందుచేతంటే మానవాళికి మోక్షాన్ని ప్రసాదించేటటువంటిదే గురువు. గురువు లేకపోయినట్లయితే మానవుడికి మోక్షం లేదండి. ఎందుచేత అటువంటి మహోన్నతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి సద్గురువుని సత్కరించుకునేటటువంటి గురు పౌర్ణమి పుణ్యకాలం కూడా గురువారమే. 21 జూలై 21 ఆదివారం వచ్చిందండి. మరి అటువంటి మహోన్నతమైనటువంటి జూలై నెల అంతా కూడా విశిష్టతలతో కూడినటువంటి నెల కాబట్టి ఈ 4 వారాలు కూడా విశిష్ట గురువారాలుగా మనకి ప్రకటించబడ్డాయి. ఈ విశిష్ట గురువారాల్లో మనం అందరూ కూడా పరబ్రహ్మశ్రీ మోద్దీన్ బాషా సద్గురువర్యుల్ని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కాలం. అందుచేత మనకి పీఠానికి అనుబంధం ఉన్నటువంటి అనేక మంది శిష్యులు ఈ 4 గురువారాల్లోనూ కూడా వారు ప్రసంగించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామి యొక్క సందేశం కూడా మనం వింటాం. మరి ఇటువంటి పుణ్యకాలంలో ముందుగా మనం శ్రీమతి శ్రీవల్లి గారి కీర్తనతో మనం సభను ప్రారంభించుకుందాం. ధనధాన్యములో పురంబులో వికచ సరోజలోచనలో పృథ్వీయో కోరినంత పొంది ఊరక తిని నిద్రపోవునెడా రాదొక మృత్యువు వచ్చెనేని ఈ సకల ధరా ప్రపంచకము చచ్చిన వారల వెంట వచ్చునే చచ్చిన వారల వెంట వచ్చునే గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా గురుని గోరవలె మరుగును గనుటకు గురుని గోరవలె మరుగును గనుటకు దురిత భవంబుల దురిమి మనంబున గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా చారుతరంబైనా ఆత్మాకారకారమునా చారుతరంబైనా ఆత్మాకారకారమునా తారక సాంఖ్యము తరచి తరచి మది తారక సాంఖ్యము తరచి తరచి మది సారె సారిక మనస్క పదంబున గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా నరజన్మం వెత్తి హరిని నరయులేని తిత్తి పురుగు సుమీ భారత ఇతిహాసము లెరిగి వసించిన నేమి ఫలం బగు గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా ఆరు గుణములణచి ప్రకృతిని వేరు చేసి నిలిచి ఆరు గుణములణచి ప్రకృతిని వేరు చేసి నిలిచి తారకమందున తత్వము గనుగొని తారకమందున తత్వము
చేయు గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా తరముగాని తత్వం పదముల నరయమిట్లు సత్యం తరముగాని తత్వం పదముల నరయమిట్లు సత్యం వెరిగిన వారికి నరకము లేదిక వెరిగిన వారికి నరకము లేదిక పరబ్రహ్మమగు ప్రత్యగాత్ముండగు గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా మహియా కైలలిష కరుణకు మొహియ దీను భాష మహియా కైలలిష కరుణకు మొహియ దీను భాష శిరమిడి వెరువక స్థిరమై పరమై శిరమిడి వెరువక స్థిరమై పరమై పరంజ్యోతి అయి పరగిన విధమిది గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా గురుని గోరవలె మరుగును గనుటకు దురిత భవంబుల దురిమి మనంబున గురుని గోరవలెరా తత్వము మరుగును గనవలెరా తత్వము మరుగును గనవలెరా గురుని కోరవలెరా తత్వము మరుగును గనవలెరా. చాలా చక్కటి కీర్తన పాడినటువంటి శ్రీమతి శ్రీవల్లికి సభ తరపున అభినందనలు. ఇప్పుడు మన సెంట్రల్ కమిటీ మెంబర్ డాక్టర్ పెంగళ ఆనంద్ కుమార్ గారు వారికి ఉన్నటువంటి మోద్దీన్ బాద్షా గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మనకు సభకు వివరిస్తారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు శ్రీ ఉమ్రాల్ షా సద్గురువులకు నా సాష్టాంగ నమస్కారములు. పరబ్రహ్మ శ్రీ మోద్దీన్ బాద్షా సద్గురువులకు నా సాష్టాంగ నమస్కారములు. అలాగే పెద్దమ్మ గారు జహరా అమ్మగారికి నా నమస్కారములు. మరి విశిష్ట గురువారాలు అనేటువంటి పుణ్యకాలంలో పవిత్రమైన కాలంలో మనము ఆ గురువర్యుల్ని స్మరించుకుని ఆ గురువర్యుల యొక్క ఆశీస్సులు మనం పొంది తరించాలనేటువంటి లక్ష్యంతో మనం ఇక్కడ ఈ ఆరాధనా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి మోద్దీన్ బాద్షా సద్గురువర్యులు అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క ప్రసంగం, ఆయన యొక్క ఆ అమోఘమైనటువంటి వాక్ సందేశం ద్వారా మరి ఆయన మనకి ఏం తెలియచేశారు, మనం ఏం అర్థం చేసుకుంటున్నాము, ఆయన యొక్క అంతర్భావంలో ఏముంది అనేటువంటి విషయాలను వ్యక్తీకరించడం జరిగింది. మరి ఆయన యొక్క తత్వప్రబోధం అనేటువంటి గ్రంథాలను మనం ఒక్కసారి చూస్తే ఆయన చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా అందులో గ్రంథస్థం చేయబడడం జరిగింది. మరి వాటి యొక్క సారాంశం ఏంటి అంటే ఆ సారాంశం అంతా కూడా వారి యొక్క అంతర్భావము, అంతర్లక్ష్యము, వారికి మన మీద ఉన్నటువంటి ఆప్యాయత, ప్రేమ, కరుణ అవన్నీ కూడా అందులో మనకు కనబడతాయి. వారి తాపత్రయం ఏంటి అంటే ఈ సభ్యుడిని ముక్తి మార్గానికి తీసుకెళ్ళాలి, ఆ ముక్తి మార్గంలో ఈ పీఠాన్ని అనుసరించినటువంటి సభాసభ్యులందరూ కూడా ఆ ముక్తి మార్గం అనేటువంటి బాటలో ఉండాలి అనేటువంటి ఆ తాపత్రయం ఆయన యొక్క ఆ స్పీచెస్లో కానీ ఆయన యొక్క ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాల ద్వారా తెలియబడుతుంది. మరి అది సాధించాలి అంటే ఏం చేయాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా
సభా సభ్యులు ఏ రకంగా ఉండాలి, ఏ రకమైనటువంటి ప్రవర్తన ఉంటే ఆ సభ్యుడు ముక్తి మార్గానికి వెళ్తాడు అనేటువంటి విషయాలని మనకు చెప్పడం జరిగింది. ఒకటి ముఖ్యంగా ఆయన మనకు చెప్పింది ఏంటంటే కష్టము పడకుండా ఏది సాధించలేరు, సాధించడానికి సాధ్యం కాదు అనే విషయం ఆయన ఎన్నోసార్లు మనకి చెప్పడం జరిగింది. అందుకని కష్టములు పడకుండా గాంచనేరువు బ్రహ్మవస్తువు, కృషి చేత ఋషి అవుతారు అనేటువంటి విషయాన్ని ఆయన ఎన్నోసార్లు ఆయన ప్రసంగాల ద్వారా తెలియచేశారు. మరి కృషి అంటే ఏంటి అంటే కృషి ఏం చేయాలి, ఎలా చేయాలి అది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ప్రసంగాల్లోనే నాకు అర్థమైనంత వరకు చెప్పింది ఏంటంటే మనిషి యథార్థంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, స్వార్థాన్ని వదిలి ఉండాలి. అంటే ఆయన మనకు చెప్తుంది ఏంటి అంటే ఆ నిస్వార్థత అనేది నీలో వచ్చినప్పుడు మాత్రమే ఆ సార్థక్యత వస్తుంది అని చెప్తున్నారు. మనం అహంకారంతో డాంబికంతో మనము ఇచ్చినటువంటి ధనము కంటే మనము కష్టపడి మనం శ్రమ ఓడ్చి చెమటోడ్చి మనము మనకున్న దానిలో ఉన్నప్పుడు మన దగ్గర లేనప్పుడు కూడా, అంటే మన దగ్గర ఉన్నప్పుడు ధనం ఇవ్వడం ఒక ఎత్తు, మన దగ్గర ధనం లేనప్పుడు కూడా ఇవ్వడం ఒక ఎత్తు. అంటే మన దగ్గర ధనం ఉన్నా ధనం లేకపోయినా కొద్దిపాటి యొక్క ఆ ధనాన్ని మనము పక్కన పెట్టి మంచి కార్యక్రమాలు, భగవత్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకి ఉపయోగించాలి అని ఆయన యొక్క సందేశం. అంటే దాని అర్థం ఏంటి అంటే మనకి ఉన్నప్పుడు ఇవ్వడం, లేనప్పుడు మానేయడం అనే విషయం కాదు అని చెప్తున్నారు. అంటే మనిషి యొక్క తత్వం ఎప్పుడు ఒకేలా ఉండాలి, ఒకే బాటను అనుసరించాలి. ఆ బాటలో మనం నిరంతరం ఉన్నప్పుడు ఆ భగవంతుడు మనల్ని చూస్తాడు. కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా మనం చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో, మనం ఆరాధనకు వెళ్ళాలి, మన సేవ చేసుకోవాలి, గురువారం సభకు వెళ్ళాలి అనేటువంటి ఒక లక్ష్యం మనలో ఉంటే ఆ లక్ష్యం మన జీవితాంతం మనం మెయింటైన్ చేయాలి. అంతేగాని అవకాశం ఉన్నప్పుడు వెళ్తాము, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళము అనేటువంటి స్థితిలో మీరు ఉండవద్దు అని చెప్పి ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క భావాన్ని మనకి వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా మరి ఆ విషయాన్ని మరి ఒక్కసారి మనం ఆయన నిజ జీవితంలో చూసుకుంటే ప్రతిరోజు కూడా ఆయన ఆ మిల్లు ఆడే ముందు ఇది జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఏం చెప్తున్నారు అంటే మనకి సంపాదించగా వచ్చిన ధనం కాదు, ముందుగానే మనం మన కార్యక్రమాన్ని మొదలెట్టే ముందు, అంటే మన కార్యక్రమం అనగానే మన వ్యాపారం అవ్వచ్చు, మన ఉద్యోగం అవ్వచ్చు, మన ఇంకో కార్యక్రమం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ కార్యక్రమం అనగా దినచర్య, ఇంకో రకంగా మాట్లాడాలంటే మన దినచర్య మొదలెట్టే ముందే కొద్దిపాటి సొమ్ముని మనం పక్కన పెట్టి, స్వామి నిన్ను గుర్తు చేసుకుంటున్నాను, నువ్వు చెప్పిన కార్యక్రమాన్ని కోసం ఈ ఒక విషయాన్ని నేను పక్కన పెడుతున్నాను, ఈ యొక్క కొద్దిపాటి విషయాన్ని స్వీకరించి ఇది నువ్వు నాకు ఆశీస్సులు ప్రసాదించు స్వామి అని ఒక్కసారి మనం దండం పెట్టుకొని మన దినచర్యను మొదలు పెడితే మన దినచర్య అంతా సుఖంగా శుభప్రదంగా నడవడం జరుగుతుంది. అంతేగాని నేను ఈరోజు సంపాదించాను స్వామి, ఆ సంపాదించిన దానిలో 10 రూపాయలు వచ్చాయి కదా పక్కన పెట్టాను అనేది ఆయన చెప్పట్లేదు మనకి. అంటే మనకి ఆ రోజు వచ్చినా ఆ రోజు రాకపోయినా మనం మొదలు పెట్టే ముందు, అంటే ఎందుకు అంటున్నారంటే మనం ఏదన్నా ఒక కార్యక్రమం మొదలు పెట్టే ముందు, అలాగే మనం పొద్దున్న లేవంగానే ఈరోజు మనం నిద్ర లేచాము అంటే మనం జీవించి ఉన్నాము అంటే భగవంతుడి యొక్క ఆశీస్సు వలన మనం ఈరోజు జీవించి ఉన్నాం. ఈ జీవించి ఉన్న వ్యక్తి ఆ ఉన్న జీవిత కాలాన్ని గడపాలి, చక్కగా గడపాలి, ఆనందంగా గడపాలి అంటే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సు మనకు కావాలి. ఆ ఆశీస్సులు పొందాలి అంటే మనం ఏం చేయాలంటున్నారంటే మనం కొద్దిగా సంపాదించినటువంటి ఆ సొమ్ముని కానీ మన కష్టాన్ని కానీ అక్కడ పక్కన పెట్టేసి, స్వామి ఇగో ఈరోజు నేను ఈ విషయాన్ని పక్కన పెడుతున్నాను, ఇది భగవంత్ స్వరూపంగా ఉన్న విషయాలకు వాడతాను అని పక్కన పెట్టి భగవంతుని ప్రార్థన చేసుకుని అప్పుడు మన పనిని మొదలు పెట్టమని చెప్తున్నారు. మరి ఆయన కూడా మరి ఆ మిల్లు అనేటువంటి ఆ ఆడే ముందే కొద్దిపాటి బియ్యం
గింజలు పక్కన పెట్టి దోసెలతో తీసుకుని పక్కన ఒక కుండలో వేసి కొద్ది ధనాన్ని పక్కన పెట్టి అలా రోజు ఆ ధనాన్ని కూడబెట్టి ఆ గింజలన్నీ కూడబెట్టి సేవా కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో వాడేవారు. అంటే దీని యొక్క వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే మనం ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి. మన యొక్క జీవితము మన జీవితం మొదలు పెట్టడం అంటే పొద్దున్న లేచాము అంటే మనం లేచిన తర్వాత మన కార్యక్రమాలు మొదలుపెట్టే ముందే ఆ భగవంతుడి యొక్క నామస్మరణతో భగవంతుడి యొక్క లక్ష్యంలో ఉంటూ మన పనులు మనం చేస్తే అది మనకి ఆశీస్సు రూపంలో స్వామి యొక్క ఆశీస్సు రూపంలో మనకి ఆ రోజంతా శుభప్రదంగా మనకి గడవడం జరుగుతుంది. ఎందుకంటే మనం రోజు బయటికి వెళ్ళాము అంటే ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల ప్రమాదాలు, ఎన్నో రకాల విషయాల్లో మనము దాటుకుని మనం వస్తున్నాం. ఎందుకంటే మనం అవన్నీ దాటుకుని శుభప్రదంగా మళ్ళీ ఇంటికి చేరి స్వామి నేను పొద్దున్న వెళ్ళాను బయటికి, మళ్ళీ నేను ఇంటికి చేరుకున్నాను అనేటువంటి ఆ విషయం మనము మళ్ళీ మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని స్వామి నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి మనం మన ఆ కృతజ్ఞతను తెలియజేసుకోవాలి. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ మన కార్యక్రమం మొదలుపెట్టే ముందు మనం ఆ విధమైనటువంటి ఆ భగవన్నామ స్మరణతో చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన అనుసరించి ఆచరించి మనకి ఆ విషయాన్ని తెలియజేసి ఈ విధమైనటువంటి ప్రక్రియలో ఒక సభాసభ్యుడు నడుచుకుంటే నిరంతరము భగవంతుడి యొక్క ఆశీస్సు మీకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆయన మనకు తెలియజేశారు. మరి అదే విషయాన్ని మన నవమ పీఠాధిపతి వారు మనకు పొదుపు విరాళము అభివృద్ధి అనేటువంటి కార్యక్రమాన్ని ఆ యొక్క విషయాన్ని అనుసరించి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. మరి మనము ఆ విషయాన్ని ఇంకా ఒక్కసారి ఆలోచిస్తే ఆయన చెప్పేది ఏంటంటే గురువర్యులు చిన్న పని, అదేంటంటే చాలా చిన్న పని. అంటే మనం పొద్దున్నే లేచి ఒక్క 10 నిమిషాలు మన స్వామి యొక్క నమస్కారం చేసుకుని ప్రార్థన చేసుకుని ఆ ధనాన్ని కానీ మనం చేసుకున్నటువంటి ఆ పొదుపు చేసినటువంటి విషయాన్ని అక్కడ స్వామి యొక్క పక్కన పెట్టి ఆ స్వామి నన్ను రక్షించు స్వామి అని మనం దండం పెట్టుకుని మన జీవిత కార్యక్రమాలు మన దినచర్యను మనం మొదలు పెడితే ఆ యొక్క విషయం వేరేగా ఉంటుంది. ఆ స్వామి యొక్క ఆశీస్సు మనకు నిరంతరం ఆ రోజు అంతా మనకి శుభప్రదంగా నడవడం జరుగుతుంది. కాబట్టి ఇది వారు అనుసరించి ఆచరించి ఆ విధంగా నా సభాసభ్యుడు ఉండాలి సుమా అనేటువంటి దిశానిర్దేశం మనకి తెలియచేశారు. వారు అనుసరించి మనకు చెప్పారు. అందులోనే మోక్షం ఉంది, అందులోనే ఆ ముక్తి మార్గం ఉంది అని చెప్తున్నారు. పీఠాధిపతి అంటే ఎవరు అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపం. భగవంతుడు ఏది చెప్తే అది యథార్థం. ఇది చెయ్యి బాబు అంటే అదే చెయ్యాలి, మనం ఇంకోటి చేయడానికి వీల్లేదు. అందులోనే ఉంటుంది. బాబు ఇది తీసుకో అంటే ఏది ఇచ్చారు అదే ప్రసాదం. అది పండు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అది ఆయన ఏది ఇస్తే అదే ప్రసాదం. ఎందుకు? ఆ భగవంతుడి యొక్క చేతిలో ఆయన యొక్క స్పర్శతో వచ్చింది, అది ప్రసాదము, అది అమృతం మనకి. అలాగ మనకి భగవంతుడు ఒక విషయాన్ని మనకి తెలియజేశారు. ఈ పొదుపు విరాళ అభివృద్ధి అనే విషయం కానీ చిన్న సంకల్పము పెద్ద ఆశీస్ అనేటువంటి ఒక కార్యక్రమం మనకు ప్రవేశపెట్టారు. మరి పీఠాధిపతుల యొక్క వాక్కులో అది వచ్చింది అంటే అదే మనకి ముక్తికి మార్గము, అదే మనకి ముక్తికి మార్గము. అంటే పీఠాధిపతి అంటే ఎవరు అంటే సాక్షాత్ భగవత్ స్వరూపం. మరి భగవత్ స్వరూపం మనకి ఏది చెప్తే అది చెయ్యాలి. ఆ చెప్పింది చేసినప్పుడు మనకి సులువైన మార్గంలో మనం చక్కగా ముక్తి మోక్ష మార్గానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మోదీన్ బాషా గారు వారి యొక్క ప్రసంగంలో ఒకరోజు చెప్పడం జరిగింది, తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు. అంటే ఏదైతే సృష్టించానో ఆ సృష్టించిన పదార్థంలో ఉన్నానన్నారు. దాన్ని ఆయన ఇంకొక విషయంగా చెప్పడం జరిగింది. ఈ మహామంత్రం అనేది ఈ సభాసభ్యుడికి ఇవ్వడం జరిగింది బాబు. ఈ మహామంత్రం ఎవరు తయారు చేశారు అంటే ఆ పీఠాధిపతి తయారు చేశారు. అంటే అర్థం ఏంటి? ఆ పీఠాధిపతి ఆ ఇచ్చిన మంత్రంలో ఉండి ఆయన రూపంలో మనలో ప్రవేశించి, అంటే ఆ మంత్రం అనేటువంటి విషయాన్ని ఆయన ప్రవేశపెట్టి ఆ మంత్రంలో ఆయన ఉండి ఆ మంత్రాన్ని సభ్యుడికి ఇచ్చి ఆ సభ్యుల్లో ఆయన ఆ మంత్ర రూపంలో ఉన్నాను అని చెప్తున్నారు. అంటే సృష్టించింది ఎవరు? ఆయన. ఆ సృష్టించిన దానిలో ఆయన ఉన్నారు. దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే మంత్రం మనం చదువుకుంటే గురువర్యులు మనలో ఉన్నారు. అలాగే
ఏదైతే సృష్టించారో గురువుగారు, అంటే ఈ చిన్న సంకల్పము పెద్ద ఆశీస్సు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఎవరు సృష్టించారు? పీఠాధిపతి సృష్టించారు. మరి ఆ కార్యక్రమాన్ని మనం అనుసరిస్తే ఏమవుతుంది అంటే, ఆ కార్యక్రమంలో మనం పాల్గొన్నంతసేపు, ఆ కార్యక్రమంలో మనం ఉన్నంతసేపు ఆ పీఠాధిపతి మనతో ఉంటున్నారు, మనతో ప్రయాణం చేస్తున్నారు, మనం పీఠాధిపతితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంటే గురువు శిష్యుడు మమేకమయ్యేటువంటి స్థితి ఏంటి అంటే, గురువు చెప్పినటువంటి వాక్కును మనం అనుసరించడమే ఆ స్థితి. అది మన గురువుగారి యొక్క వాక్కులో మనకు అర్థమైనటువంటి విషయం, నాకు అర్థమైనటువంటి విషయం అది. అంటే గురువుగారు ఏదైతే చెప్పారో, మొక్కలు వేయండి బాబు అన్నారు, ఆ మొక్కలు వేయడం అనేటువంటి విషయంలోనే ఆయన ఉన్నారు, ఇమిడిపోయి ఉన్నారు. ఎందుకు అంటే అది ఆయన నోట్లో నుంచి వచ్చిన వాక్కు. అంటే తత్సృష్ట్వా తదేవ అని ప్రావిశతు అంటే ఏదైతే సృష్టించారో ఆ సృష్టించిన పదార్థంలో ఆయన ఉన్నారు అంటే, అదేవిధంగా ఆయన చెప్పిన పని, చెప్పిన వాక్కులో ఆయన ఉంటున్నారు. అంటే మన మొక్కలు వేయండి బాబు అంటే ఆ మొక్కలేసే కార్యక్రమం అంతట్లోనే ఆయన నిమిడిపోయి ఉన్నారు. అలాగే ఈ చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు, అలాగే ప్రతి విషయంలోనే ఆయన చెప్పిన ప్రతి వాక్కులోనే కూడా ఆయన ఉంటున్నారు. అంటే మనం ఆయన అనుసరించి ఆయనతో మనం ప్రయాణం చేయాలి అనుకుంటే, ముక్తి మార్గం మనం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మరి వారు చెప్పినటువంటి వాక్కులను మనం పాటించాలి. మరి ఈ సందర్భంగా మరి మోదిన్ భాషా సద్గురువర్యుల యొక్క ప్రసంగాలను మనం తరిచి చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త విషయం మనకు తెలియబడచ్చు. ఇందులో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలన్నీ మనకు ఎప్పుడు తెలియబడతాయంటే వాటిని తరచి చదివి వాటిని అనుసరించినప్పుడు మాత్రమే ఆ విషయాలు తెలియబడతాయి. మరి వారి ఆకాంక్ష అంతా ఏంటంటే మన సభ్యులందరూ కూడా ముక్తి మార్గానికి వెళ్ళాలి, ఆనందంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి అనేటువంటి సంకల్పం వారు చేయడం జరిగింది. మరి అది జరగాలి అంటే మనం అందరం కూడా ఆయన చెప్పింది పాటించాలి. ఆయన చెప్పింది మనం పాటించినప్పుడే ఆ ముక్తి మోక్ష మార్గాన్ని మనం పొందడానికి సాధ్యం అవుతుంది. కష్టపడకుండా ఏది సాధ్యం కాదు. మన గురువారం కూడా స్వామి చెప్పడం జరిగింది, మనం ఒక విషయాన్ని ఆశిస్తున్నాం, ఏంటి అంటే ముక్తి. అది చాలా మంచి విషయం, కానీ అది సాధించాలి అంటే కష్టపడకుండా సాధ్యం కాదు, అవ్వని విషయంగా ఉంది. కాబట్టి మనం కష్టపడితేనే మన ముక్తిని మనం సాధించుకోగలము. కాబట్టి కష్టము అనేటువంటి విషయాన్ని మనం పడకుండా ఏదీ అవ్వదు. మన భౌతిక విషయంలోని అవ్వదు, అభౌతిక విషయంలోని కూడా అవ్వదు. ఆ విషయాన్నే మరి మోదిన్ భాషా సద్గురువర్యులు ఎంతో కష్టపడి వారికి ఉన్నా లేకపోయినా, ఆ ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా లేకపోయినా కూడా ఆ మహాసభలు నిర్వహించడం జరిగింది. ఎంతో కష్టపడి ఆ సభ్యులకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ కష్టంలో ఉన్నాం కదా, ఈసారి మనం సభలు చెయ్యొద్దు అని ఏ రోజు అనలేదు. అప్పు చేసో సొప్పు చేసో కష్టపడో బాధపడో ఏదో రకంగా ఆ సమస్యని దాటుకుని, ఆ కష్టాన్ని దాటుకుని ఆ వేడుక, ఆ కార్యక్రమం, మహాసభలు లేదంటే కార్యక్రమాలు, పీఠం యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగేది. అంటే కష్టం పడి ఆ యొక్క కష్టంలోనే ఆ భగవంతుడిని నేను పొందొచ్చు అనేటువంటి విషయాన్ని మనకు ఆయన తెలియజేశారు. అలాగే మనం కష్టం ఉన్నప్పుడు రావడం మానేయడం, లేకపోతే మన ఖాళీ ఉన్నప్పుడు రావడం కాదు. కష్టం ఉన్నా, టైం లేకపోయినా ప్రతి గురువారం మన పిఠాపురం రావాలి అనుకుంటే ఆ సమయానికి మనం అది ఏర్పాటు చేసుకుని రావాలి. మన సేవ అంటే మనం ఖచ్చితంగా సేవ చేసుకోవాలి తప్ప ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తామండి అంటే అది కరెక్ట్ విధానం కాదు అని చెప్పి సద్గురువర్యులు మనకు తెలియజేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మరి గమనించి స్వామి యొక్క ఆశీస్సులు పొంది తరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సద్గురు సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.